20 days అయింది నేను ఛాలెంజ్ స్టార్ట్ చేసి. ఇప్పటి వరకు ఒక్కరోజు కూడా టార్గెట్ మిస్ కాలేదు. ప్రతిరోజు 15,000 కంటే ఎక్కువనే స్టెప్స్ అయినాయి. ఈరోజు కమ్యూనికేషన్ విత్ చిల్డ్రన్, అంటే చిన్నపిల్లలతో కమ్యూనికేషన్ ఎంత ఇంపార్టెంట్ అనే దాని గురించి ఒక చిన్న పర్సనల్ స్టోరీ మాట్లాడదాం అనుకుంటున్నా. మా పాపకి ఇప్పుడు 3 years ఉంటాయి. ఒక చిన్న ఇన్సిడెంట్ ఏంటంటే, మేము మా ఇంటి దగ్గర వన్స్ a week ఆ కూరగాయల మార్కెట్ పెట్టుకుంటారు. సో నేను మా వైఫ్ వెళ్ళాలంటే మా పాపని తీసుకెళ్తే ఇబ్బంది అవుతుండే. మా ఇంట్లో మా అమ్మ ఉండేది, సో మా పాపని చూసుకోవడం అంత ప్రాబ్లం అయ్యేది కాదు. కానీ బయటకు వెళ్ళినప్పుడు ఆమెను తీసుకెళ్ళాలంటే ఇబ్బంది. సో మోస్ట్ ఆఫ్ ద టైం ఆమె పడుకునే టైం చూసి మేము వెళ్ళేటోళ్ళం. కానీ కొన్నిసార్లు నిద్ర పోకపోతుండే, సో మాకు కూడా ఇబ్బంది అవుతుండే. ఏదో ఒక చిన్న స్టోరీ చెప్పేసి వెళ్ళిపోయేటోళ్ళం. కాకపోతే స్లోగా ఆమెకు అర్థమైంది, వీళ్ళు నాకు టోపీ పెడుతున్నారు, వీళ్ళు ఏదో చెప్తున్నారు, ఏదో చేస్తున్నారని. ఆ తర్వాత నుంచి మళ్ళీ షీ యూజ్డ్ టు త్రో టాంట్రమ్స్. ఇబ్బంది అవుతుండే. దీనికి నేను ఆలోచించాను, అసలు ఎందుకు ఇట్లా హౌ టు డీల్ విత్ దిస్ సిచ్యువేషన్ అని ఆలోచించినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, ఆల్సో ఆమె కొంచెం ఏజ్ పెరుగుతుంది కాబట్టి మా పాప మేము ఆమెను వదిలేసి వెళ్ళినందుకు తక్కువ ఫీల్ అయ్యేది, ఆమెకు చెప్పకుండా లేకపోతే అబద్ధం చెప్పి వెళ్ళినందుకు ఎక్కువ ఫీల్ అయ్యేదని అర్థమైంది. సో నేను ఏమనుకున్నా అంటే, ఆమె నమ్మట్లేదు, సో నమ్మకం పోయింది మా మీద బేసిక్గా ఆమెకి. సో ట్రస్ట్ ఫ్యాక్టర్ బిల్డ్ చేయాల్సిన అవసరం ఉంది. మనం కూర్చొని మాట్లాడితే బెనిఫిట్ అవుతుందేమో అని నాకు అనిపించింది. అప్పుడు ఏం చేసిన అంటే 2-3 times అటెండ్ చేసిన, వర్కౌట్ కాలేదు. బట్ స్లోగా ఫౌండేషన్ అయితే పడ్డది దానికి. ఒకరోజు 1 fine day కూర్చొని ఎక్స్ప్లెయిన్ చేసిన అనమాట. బయటకు వెళ్తున్నాము, వెదర్ బాగాలేదు, జనాలు ఎక్కువ ఉంటారు, ఓకేనా, కావాలంటే నీకు కూడా ఏదైనా తీసుకొస్తాము అని చెప్పినప్పుడు షీటల్ ఓకే వెళ్ళేసి రండి అని. నేను షాక్ అయినా. అంటే చిన్నపిల్లకి కూడా కమ్యూనికేషన్ ఇంత ఇంపార్టెంటా? మనం ఏదో చిన్నపిల్లలు కదా, వాళ్ళకి మనం ఇంత చెప్పడం ఎందుకు, ఏం అర్థం చేసుకుంటారు అనుకుంటాం. కానీ మా పాపకి నేను ఆ విషయం కమ్యూనికేట్ చేసిన తర్వాత అప్పటి నుంచి మాకు అంత ఇబ్బంది కాలేదు. అప్పుడప్పుడు ఉంటుంది కానీ బట్ అంత ఇబ్బంది చేయలేదండి ఇప్పుడు. అంటే కమ్యూనికేషన్ విత్ చిల్డ్రన్ ఈజ్ సో ఇంపార్టెంట్. మనం వాళ్ళని ఏదో చిన్నపిల్లలని చెప్పి లైట్ తీసుకుంటాం, కానీ వాళ్ళతో కూడా ప్రాపర్గా కమ్యూనికేట్ చేస్తే చాలా విషయాలు ఈజీగా అయిపోతాయి అన్నమాట. నా కేసులో ఇంట్లో మా అమ్మ ఉండే కాబట్టి మాకు కొంచెం సపోర్ట్ ఉండే కాబట్టి ఇవన్నీ నేను చేయగలిగిన. బట్ ఎల్డర్లీ సపోర్ట్, పెద్దవాళ్ళ సపోర్ట్ లేకపోతే కొంచెం ఇబ్బంది అవుతుంది. మీరు ఎవరికన్నా అట్లాంటి ఎక్స్పీరియన్స్ ఉంటే, ఎల్డర్లీ సపోర్ట్ లేకుండా కూడా మీరు మేనేజ్ చేసిన సిచ్యువేషన్స్ ఉంటే షేర్ చేయండి. దీంట్లో నీతి ఏంటంటే, చిన్నైనా పెద్దైనా మనం ప్రాపర్గా కమ్యూనికేట్ చేస్తే చాలా సిచ్యువేషన్స్ని మనం ప్రాపర్గా అడ్రస్ చేయొచ్చు అని.